ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ వాళ్ళ మామయ్య అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అవని అక్కడికి వచ్చి నమస్తే అండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ మామయ్య మాత్రం మీ సంస్కారాలు మాకేమీ అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకు శ్రీకర్ ఆస్తి కావాలి, శ్రీకర్ వాటా కావాలి, అది అడగడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఇంటికి వచ్చి ఇలాగైనా మాట్లాడతావు? ఏ వాటాలు ఏమీ లేవు, నా కన్న కొడుకే కాదు, ఇంట్లో నుండి గింటేశాను, అలాంటి వాడిని నేను వాటాను ఎలా ఇస్తాను అనుకుంటున్నావు? ఏ వాటాలు కానీ ఏమి ఇవ్వను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీకర్ వాళ్ళ మామయ్య మాత్రం, నాకు ఎలా రాబట్టుకోవాలో ఏం చేయాలో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, నేను అక్కడికే వెళ్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా కోపం తెచ్చుకొని, ఏం మాట్లాడుతున్నాను, ఎవరింటికి ఏం మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా లేదా? అయినా నా ఆస్తి వాటా నీకు కావాలంటున్నావు చూడు, ఏం మంచివిరా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ వాళ్ళ మామయ్య మాత్రం, మీరేం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని వాళ్ళ మామయ్యకు మాత్రం గుండెపోటు వస్తుంది. తనను తీసుకొని హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్తారు. ఇంతలో అక్కడ అవని మాత్రం శ్రీకర్కి ఫోన్ చేసి, ఏంటి శ్రీకర్ ఏం చేస్తున్నావు, ఇలా ఏంటి చేయడానికి సిగ్గుగా లేదా, నువ్వు అసలు ఇలాంటి వాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి శ్రీకర్ని తిడుతూ ఉంటుంది.